హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. రేపు మార్నింగ్ మనకి వర్క్ ఉంటే ఈ రోజు చేద్దాం అనుకుంటాం కానీ చేయలేము. చాలాసార్లు మీరు గమనించే ఉంటారుగా, కారణం లేజీగా ఉండటమే. కంపెనీలో ప్రాజెక్ట్ ఉన్నా సరే ఒక్కోసారి చేయబుద్ధి కాదు. దానివల్ల వర్క్ చేయాల్సింది కూడా చాలా పెండింగ్ పడిపోతూ ఉంటుంది. అనుకోవడానికి ఎన్నో అనుకుంటాం కానీ చేయలేకపోతుంటాం. బిజీగా ఉన్నాం కదా రేపు చేద్దాంలే అనుకునేవారే ఎక్కువ. ఈ వీడియోలో లేజినెస్ని 7 వేస్లో ఎలా ఆపగలమో అనే విషయాల గురించి చెప్తాను. నేను చెప్పే ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ గో టు ది వీడియో. నెంబర్ 1, డిస్పెల్లింగ్ యువర్ అజంప్షన్. రేపు మార్నింగ్ లేచి ఎక్సర్సైజ్ చేద్దామని అనుకొని తెల్లవారుగానే మీలో ఎంతమంది లేవలేకపోయారు? ముందు రోజు మీ మనసులో మీరు ఫిట్గా హెల్తీగా ఉండాలి, ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటారు కానీ మార్నింగ్ నిద్ర లేచి మీరు చేయలేకపోవడానికి కారణం మీ బద్ధకం. మీరు మీ కంఫర్ట్ జోన్ని వదిలి బయటకు రాలేరు. అలా రాలేకపోతే మీ గోల్స్ని రీచ్ అవ్వడం ఇంపాసిబుల్. మీరు అనుకున్నట్లు చేయలేకపోవడానికి మీకు సెల్ఫ్ కంట్రోల్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ లేకపోవడమే కారణం. ముందు రోజు అనుకున్నవి తర్వాత రోజు నిద్రలేచి చేయలేకపోతున్నామంటే ఆ టైంలో నిద్ర ఇంపార్టెంట్ అని అనిపిస్తుంది. నిద్రకి ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల లేవలేం. మీరు ఎప్పుడైతే మెంటల్గా ఫిక్స్ అయ్యి ఎక్సర్సైజ్ చేయాలి అనుకుంటారో అప్పుడే లేవగలరు, చేయగలరు. నెంబర్ 2, 8 కేటగిరీస్ ఆఫ్ లేజినెస్. అసలు లేజినెస్ ఎందుకు వస్తుంది? ప్రతి ఒక్కరూ లేజీగా ఉండరు, కొందరు మాత్రమే లేజీగా ఉంటారు. ఎందుకంటే మనం క్రియేట్ చేసుకున్న మన మెంటాలిటీని బట్టి ఉంటుంది. సైకాలజిస్ట్స్ లేజినెస్ని 8 కేటగిరీస్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కో కేటగిరీకి ఒక్కో వే ఉంటుంది. ఇప్పుడు మేము చెప్పే ఈ 8 కేటగిరీస్లో మీకు రిలేటెడ్గా అనిపించిన దాన్ని కామెంట్ ద్వారా మాకు తెలియజేయండి. నెంబర్ 1, ఫెటిగ్ అంటే అలసట. మీరు మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ అలసిపోయినప్పుడు మీరు ఏ పని చేయలేరు. ఎందుకంటే నేను అలసిపోయాను, చేయలేను అని మీ మనసుకి అనిపించి ఆగిపోతారు. కారణాలు ఎన్నైనా ఉండొచ్చు. మీ వర్క్ ప్రెషర్ వల్ల అలసిపోయి ఉండొచ్చు, లేదా మూవీ చూడడం, ఫ్రెండ్స్తో మాట్లాడడం, గేమ్స్ ఆడటం, ఇలా ఎన్నో కారణాలు ఉండొచ్చు. మీరు ఖర్చు పెట్టే మీ టైం ఎంత వాల్యుబుల్లో మీరు తెలుసుకున్నప్పుడు మీరు మీ టైంని సరిగ్గా వాడతారు. నెంబర్ 2, రిగ్రీట్. మీకు ఓ మంచి ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి, అయ్యో టైం అయిపోయింది, ఇప్పుడు ఇంకెలా మొదలు పెడతాను అని ఆగిపోతారు. కారణం మీ లేజినెస్. ఆపర్చునిటీస్ ప్రతిసారి వెతుక్కుంటూ రావు, వచ్చినప్పుడు వాటి విలువ మీరు తెలుసుకోవాలి. నెంబర్ 3, ఇంటర్నల్ షేమ్. మీ మీద మీకు నమ్మకాన్ని లేకుండా చేస్తుంది. ప్రతిదీ కంపేర్ చేసుకోవడం, చెయ్యలేను అని అనుకొని షేమ్గా ఫీల్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. ఇలా ఉండటం వల్ల మీరు చెయ్యాలనుకునే ప్రతి పనిని అవాయిడ్ చేస్తారు. ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో జాబ్ తెచ్చుకోవడం అంటే కొంచెం పెద్ద టాస్కే. మీ రెజ్యూమ్, మీ డిగ్రీ, మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా జాబ్ని తెచ్చుకునే అవకాశాన్ని రీలెవెల్ బై అన్అకాడమీ అందిస్తుంది. మీ దగ్గర వర్క్ చేసే స్కిల్స్ ఉంటే చాలు. స్విగ్గీ, ఫోన్పే, క్రెడ్, ఓఎల్ఏ, పేటిఎం అండ్ 200+ బెస్ట్ కంపెనీస్లో జాబ్స్ తెచ్చుకునే అవకాశాన్ని అందిస్తుంది రీలెవెల్. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే సింగిల్ రూపీ ఫీజు కూడా లేకుండా ఎగ్జామ్ని అటెంప్ట్ చేయొచ్చు. మొన్నటి వరకు 700 మార్క్స్ స్కోర్ చేయాలి, కానీ ఇప్పుడు జస్ట్ 500 మార్క్స్ స్కోర్ చేస్తే చాలు. ఫెయిల్ అయ్యారని బాధపడాల్సిన అవసరం లేనే లేదు. ఎన్నిసార్లు అయినా సరే అటెంప్ట్ చేయొచ్చు. సేల్స్, హెచ్ఆర్, వెబ్ డెవలప్మెంట్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, అనలిటిక్స్ అండ్ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్. కొత్తగా అసోసియేట్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, ఆపరేషన్స్ ప్రొడక్ట్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్సెస్ మేనేజ్మెంట్. మీకు కావాల్సిన టెస్ట్కి అప్లై చేయొచ్చు. ఫ్లీటెక్స్ టెక్నాలజీస్ ద్వారా బ్యాక్ ఎండ్ ఐఓటీ డెవలపర్ అండ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ ఎగ్జామ్స్కి అప్లై చేయొచ్చు. అర్బన్ కంపెనీ ద్వారా సేల్స్ అసోసియేట్ టెస్ట్కి అప్లై చేయొచ్చు. ఇప్పటి వరకు 16 కోట్ల విలువైన జాబ్స్ని అందించింది రీలెవెల్. లాస్ట్ మంత్ ప్రతిరోజు 16 లక్షల విలువైన జాబ్స్ని అందించారు. మీకు ఫ్రీగా ఉన్న టైంలో ఎగ్జామ్కి అప్లై చేసి కంప్లీట్ ప్రాసెస్ అంతా ఆన్లైన్లోనే కంప్లీట్ చేయొచ్చు. టాప్ స్కోర్ తెచ్చుకున్న వాళ్ళకి మ్యాక్బుక్, ఐఫోన్, ఐవాచ్ ఇలా ఎన్నో గిఫ్ట్స్ని పంపిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రీలెవెల్ ద్వారా ఎగ్జామ్ని అప్లై చేసి జాబ్ని తెచ్చుకోండి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. నెంబర్ 4, సోషల్ ఫియర్. అందరిలో మాట్లాడడం, అందరి మధ్య మాట్లాడడం అనేది మొదట్లో అందరికీ ఉండే ప్రాబ్లం. మీరు దాన్ని అధిగమించి చెయ్యగలను అని అనుకొని ముందుకు వచ్చినప్పుడే మీకు ఆ భయం పోతుంది. నెంబర్ 5, న్యూరోటిసిజం ఆర్ యాంగ్జైటీ. అతిగా ఊహించుకోవడం, అతిగా భయపడడం వల్ల కూడా మీరు ముందుకెళ్ళి సాధించలేరు. మీరు చెయ్యాలనుకునే వర్క్ గురించి మీతో మీరు మాట్లాడండి. అలా మాట్లాడినప్పుడే మీ క్యాపబిలిటీ గురించి మీకు తెలుస్తుంది. నెంబర్ 6, లేజినెస్ క్రియేటెడ్ బై అన్సర్టెనిటీ. మీ గురించి మీరు తక్కువ చేసుకొని చెయ్యలేను అని అనుకోవడం కరెక్ట్ కాదు. మీరు చెయ్యాలనుకునే వర్క్ని ఛాలెంజ్గా తీసుకుని ముందుకు వెళ్ళాలి. నెంబర్ 7, ఎపాథీ. మీరు బద్దకిస్తారు అంటే కారణం
కారణం మీరు చేయాలనుకున్న పనిని సీరియస్గా తీసుకోకపోవడమే. మీరు వర్క్ చేయలేకపోవడం వల్ల డిప్రెస్ అవుతారు. నెంబర్ 8 సెల్ఫ్ డెఫినిషన్. ఈ విషయం గురించి మన పాయింట్ నెంబర్ 1లో డిస్కస్ చేశాము. మీరు బద్ధకంతో పనిని చేయలేకపోవడం వల్ల మీరు వేరే దారిని చూస్తారు. సాకులు చెప్పడానికి మీ గోల్ని రీచ్ అవ్వడానికి ఈ మార్గం కరెక్ట్ కాదు. నౌ నెంబర్ 3 రీడిస్కవర్ యువర్ డైరెక్షన్. మీరు రీచ్ అవ్వాలి అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలంటే కొన్నిసార్లు మీ డైరెక్షన్ మార్చాల్సి ఉంటుంది. ఒకే వేలో ప్రయత్నించడం వల్ల ప్రతిసారి సక్సెస్ అవ్వకపోవచ్చు. మీ సక్సెస్ కోసం ప్లాన్ చేసి ప్రయత్నిస్తే సక్సెస్ని రీచ్ అవుతారు. రేపు స్టార్ట్ చేద్దాం, ఎల్లుండ స్టార్ట్ చేద్దామని వాయిదా వేసిన ప్రతిసారి మీ సక్సెస్కి దూరంగా వెళ్తున్నట్లు అర్థం. వర్క్లోనే కాదు, మీ లైఫ్ స్టైల్లో కూడా ఇదే విధంగా ఉంటే హెల్దీ హ్యాబిట్స్ని అలవాటు చేసుకోలేరు. మీరు చెయ్యాలనుకునే పని, వెళ్ళాలి అనుకునే దారి గురించి 1-2 సార్లు ఆలోచించాలి. నెంబర్ 4 ఐడెంటిఫైయింగ్ ది వాల్యూ ఆఫ్ యువర్ వర్క్. ఎంత క్లారిటీ తెచ్చుకున్నప్పటికీ కొన్నిసార్లు చేయాలనుకున్న వర్క్స్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము. మీ గోల్ని బుక్ మీద రాసి చెయ్యాలి అనుకోవడం కంటే ఎందుకు ఆ గోల్ని సెట్ చేసుకున్నారు, కారణాలేంటి, ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేవి రాయాలి. అలా రాయడం వల్ల ఆ వర్క్ మీకు ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుంది. సో ఇలా మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం వల్ల మీరు బద్దకించే ఛాన్స్ ఉండదు. నెంబర్ 5 ది లేజీ వర్క్ ఎక్స్చేంజ్. చాలామంది వర్క్ కంప్లీట్ చేయాలి అని కూర్చున్న చోటు నుండి లేవకుండా చేస్తూనే ఉంటారు. వర్క్ యాక్టివ్గా చేయడంలో తప్పు లేదు, కానీ మెంటల్గా చేయలేము అనుకున్నప్పుడు చేయడం వల్ల ప్రాపర్గా వర్క్ కంప్లీట్ చేసే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. మీరు కష్టపడి పని చేయడం కంటే స్మార్ట్గా వర్క్ చేయడం నేర్చుకోవాలి. కంటిన్యూస్గా వర్క్ చేయడం మీ ప్రొడక్టివిటీని తగ్గించేస్తుంది. గంటలు కంటిన్యూస్గా వర్క్ చేయడం కరెక్ట్ కాదు. మీరు 90 మినిట్స్ వర్క్ చేస్తే 30 మినిట్స్ రెస్ట్ తీసుకోవడానికి ట్రై చేయండి. అది కూడా మీకు కుదిరితేనే. మీరు చేసే వర్క్కి లిమిటేషన్స్ పెట్టుకోవడం వల్ల వర్క్ని ఇంట్రెస్ట్తో చేస్తారు. ఎందుకంటే మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చి వర్క్ చేయడం వల్ల మీ ఇంట్రెస్ట్తో పాటుగా వర్క్ని ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. సో జస్ట్ టేక్ ఏ బ్రేక్ ఫ్రెండ్స్. ఈ టెక్నిక్ని మీరు వాడటం వల్ల అలసిపోయి వర్క్ని మధ్యలో ఆపకుండా చివరి వరకు ఈజీగా వర్క్ని కంప్లీట్ చేస్తారు. మొత్తానికి వర్క్ని మధ్యలో ఆపడం కంటే గ్యాప్ ఇచ్చి మనసుకి రివార్డ్స్ ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల లేజినెస్ని దూరం చేయగలుగుతారు. నెంబర్ 6 మెజర్ యువర్ ట్రాన్స్ఫర్మేషన్. పాస్ట్లో మీరేం సాధించారో ఎప్పుడూ గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, వెయిట్ లాస్ అవ్వాలి అని మీరు సక్సెస్గా లాస్ అయ్యారనుకోండి, అది మీ అచీవ్మెంట్. 6 నెలల్లో మీరు పెట్టుకున్న టార్గెట్ని ఎలా సక్సెస్ అయ్యారో, మీ ప్రోగ్రెస్ ఎలా ఉంది అని మీరు అబ్జర్వ్ చేస్తుండాలి. మీరేం సాధించారో గుర్తు చేసుకుంటున్నప్పుడే మీ మీద మీకు నమ్మకం పెరుగుతూ ఉంటుంది. మీరు పెట్టుకున్న గోల్ని ఎలా రీచ్ అయ్యారో గుర్తు చేసుకుంటూ మీ లైఫ్లో వచ్చే వాటిలో సక్సెస్ని చూడాలి. లాస్ట్ వన్, నెంబర్ 7 ది పవర్ ఆఫ్ కైండ్నెస్. ఈ వీడియోలో నేను ఇంతకుముందు చెప్పిన 6 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మీ లైఫ్లో కొన్నిసార్లు ట్రై చేసి ఫెయిల్ అయితే మీ గోల్ని అక్కడితో ఆపకండి. సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నించండి. ఓసారి ప్రయత్నించి మానేయడం కంటే ప్రయత్నిస్తూనే ఉండండి మీ సక్సెస్ని చేరుకునే వరకు. ఈ వీడియోలో మనం చెప్పుకున్న పాయింట్స్ గురించి ఇప్పుడు షార్ట్గా చెప్తాను. పాయింట్ నెంబర్ 1, మీ గోల్ని రీచ్ అవ్వాలంటే మీ కంఫర్ట్ జోన్ని వదిలి బయటికి రావాలి, లేకపోతే అక్కడే ఉండిపోవాలి ఉంటుంది. పాయింట్ నెంబర్ 2, అసలు లేజినెస్ అంటే ఏంటి, మీరు ఏ టైప్ లేజినెస్లో ఉన్నారు, వాటి నుండి మీరు ఎలా బయటపడాలి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాము. పాయింట్ నెంబర్ 3, మీరు ఎంచుకునే దారి సరిగ్గా లేదు, సక్సెస్ని తీసుకురావడం లేదు అనుకుంటే మీరు వెళ్ళే దారిని మార్చి సక్సెస్ కోసం ప్రయత్నించాలి. పాయింట్ నెంబర్ 4, మీరు రీచ్ అవ్వాలనుకునే గోల్ని డిసైడ్ చేసుకోవడంతో పాటుగా ఎందుకు ఆ గోల్ మీకు ఇంపార్టెంట్ అనే కారణాలు మీరు అర్థం చేసుకోవాలి. పాయింట్ నెంబర్ 5, కంటిన్యూస్గా వర్క్ చేసి మధ్యలో వదిలేయడం కంటే గ్యాప్ తీసుకుంటూ యాక్టివ్గా వర్క్ కంప్లీట్ చేయండి. పాయింట్ నెంబర్ 6, పాస్ట్లో మీరు సాధించినవి ఇప్పుడు సాధిస్తున్నవి అన్నీ ఎప్పటికప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. పాయింట్ నెంబర్ 7, మీరు కొన్నిసార్లు ట్రై చేసి మనం చేయలేములే అని అక్కడితో ఆగకుండా ప్రయత్నిస్తూ ఉండాలి. ఈ వీడియోలో లేజినెస్ నుండి ఎలా బయటపడాలి అనే టాపిక్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.